కొలొస్సీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వాక్యాలు. కొలొస్సీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వాక్యం. మరియు అపరాధముల వల్లను శరీరమందు సున్నతి పొందక ఉండుట వల్లను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహ్యముగా వేడుకగా కనపరిచెను. కొలొస్సీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వాక్యం కంఠస్వరంగా నేర్చుకోవాలి. ఆ వాక్యం ఏడు విషయం రాయబడింది అని ఇప్పుడు ఆపుతుంది. చూసుకోవాలి. బైబిల్ ఉన్నవాడు బైబిల్ తెరవండి. అదంతా మీరు బాగా చూడండి. ఈ కొలొస్సీ గురించి మనం కొన్ని మాట తెలిసిన తర్వాత వాక్యంలో ఉంటుంది. కొలొస్సీ పట్టణం, ఆ పట్టణం కొలొస్సీ పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. 4వ అధ్యాయం 13వ వాక్యం. అతడు మీ కొరకును లవోదికయ వారి కొరకును హియెరాపోలియ వారి కొరకును ఒకటి కొలొస్సియా, 2 లవోదికయ, 3 హియెరాపోలియ. ఈ 3 పట్టణం ఉందండి. ఈ 3 పట్టణము కొలొస్సీ ఎఫెసస్ దగ్గర ఉన్న 3 పట్టణాలు. ఈ కొలొస్సీ పట్టణం ఇప్పుడు మీకు అర్థమైంది అనుకున్నానండి. ఈ 3 పట్టణాలు ఉన్నారు. కానీ ఈ కొలొస్సీ సంఘము ఎవరు స్థాపించారని మనకు తెలియదు. కానీ అక్కడ స్థాపించినట్టుగా మనకు చూడగలుగుతుంది. ఎపఫ్రాతోస్ అని దైవజన ద్వారా వారు మారుమనసు పొందినట్టుగా ఉన్నారు. 23 చూడండి. 1:23. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలును నేనును ఆ సువార్తను పరిచారకునైతిని. అంకుల ఏడా మా ప్రియుడైన తోడి ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటారు. ఈ కొలొస్సీ సంఘంలో ఒక విశ్వాసి అండి, ఒక దైవదాసుడు అండి. ఎపఫ్రాతోస్ మాత్రం కాదు, ఫిలోమోను కూడా అక్కడ ఉండేవారండి కొలొస్సీ. ఇప్పుడు అక్కడ ఉన్న ఈ దైవదాసుల వలన పౌలు గారు ఏంటంటే ఈ వారి గురించి విన్నారు. పౌలు గారు వారి గురించి ఏం చేశారు విన్నారు. ఎవరి వలన? ఫిలోమోను ద్వారా వారు విన్నారు. పౌలు ఈ ఎఫెసోసులు 3 సంవత్సరము ఎక్కువ అక్కడ సువార్త ప్రకటించినట్టుగా ప్రకటనలో చూడండి. అపోస్తలుల 20 అధ్యాయం గురించి చదవగలుగుతున్నారు. అక్కడ 3 సంవత్సరాలు సువార్త ప్రకటించినప్పుడు వారిలో చాలా మంది దేవుడు సువార్త విన్నట్టుగా అక్కడ రాయబడిందండి. 25-26 వాక్యం అక్కడ ఉంది. పౌలు వాక్య పరిచయం చేసిన వలన చాలా మంది ఏం చేశారు, వాక్యం విన్నట్టుగా 19 వాక్యం 26 వాక్యంలో ఉంది. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట ఏంటంటే ఎఫెసోసు సంఘబిడ్డలో ఏమంటే దేవునికి స్తోత్రం, పౌలు ఆ సంఘములను దర్శించలేదు. పౌలు వారి గురించి విన్నప్పుడు వారి కోసం ఈ పత్రిక ఏం చేశాడు? ఎవరి గురించి విన్నారు? కొలొస్సీలో ఉన్న విశ్వాసం గురించి. నేను ఒక మాట నీకు చెప్తాను. అక్కడ ఒక మెసేజ్ ఉంది. నీ గురించి నీ తెలియకుండా వింటున్నారు. నేను చెప్పిన అర్థమైంది లేదు. మీరు గురించి నీకు తెలియకుండా కొందరు ఏం చేస్తున్నారు? వింటున్నారు. స్తోత్రం అంటే నీ అనుకున్నారు నీ గురించి, నా గురించి ఎవరికి తెలియదు. కానీ నీ గురించి చాలా మందికి ఏమవుతున్నారు తెలిసి ఉంటుంది. ఏదో వాళ్ళు ఇంటికి ఉన్నట్టుగా సంఘ బిడ్డలు గురించి మీరు ఇక్కడ
ఆరాధనకు వచ్చిన వాడు, ప్రార్థనకు వచ్చిన వాడు, మనకి ఇక్కడ ఉన్న వారికి తెలియదు కానీ బయట ఉన్న వారికి బోర్డు మందికి మీ గురించి బాగా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ భక్తులుగా కూర్చున్నారంటే కరెక్ట్, దేవుని దగ్గరగా కూర్చున్నారు, కానీ నీ గురించి కొందరికి బయట ఉన్న వాడికి తెలుసు. దేవుని చెప్పుకొని వచ్చిన అంటే ఏంటంటే కొలొస్సే సంఘం బిడ్డలు బహుళ సంఘం గురించి పౌరులు తెలుసు అండి. దేవుని ఈ సంఘములు కొన్ని అబద్ధ బోధ ఉంది. సంఘములకి ఏముందండి? ఒకటి యూదులు సంబంధించిన అబద్ధ బోధ. అంటే యూదులకు చాలా మంది ఏం చేస్తున్నారు, ఈ కొలొస్సెలు దాదాపు 50,000 పైన యూదులు ఉండినట్టుగా రాయబడింది. నేను ఈ చరిత్ర అని చెప్తే మీకేం అవసరం, మీరు విసిగిపోతున్నారు, అందుకని ఈ చరిత్ర నేను చెప్పలేదు. బైబిల్ స్టడీ లేదు, బైబిల్ కూడా నేర్చుకున్నప్పుడే దాన్ని చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పుకుంటే 50,000 అధికము యూదులు ఎక్కడ ఉంది? కొలొస్సె ఉంది. వాళ్ళు కొందరు ఏం చేస్తున్నారు, మారు మనసు పొంది దేవుడి సన్నిధిలోకి వచ్చారు. వచ్చినప్పుడు వారు కూడా ఏమంటే అంటే 2వ 11వ వాక్యం ఉంటుంది, ఇది మారు మనసు పొంది వచ్చారు కానీ ఆ వచ్చినప్పుడు ఏదో ఒక సరకు కూడా తీసుకొని ఎందుకు తీసుకొని వచ్చి సున్నత్ యూదులన్నీ ఎదురాలంటే ఏం చేయాలి? సున్నత్ అంటే మగవాడు చేసిన ఇది దేవునికి అది చేస్తే మాత్రమే అవుతుంది. యూదులంటే అది వీటిని ఎక్కడ ఉంది? మారు మనసు పొందినప్పుడు ఎక్కడి నుండి వచ్చిందో అక్కడి నుండి కొన్ని సరకు తీసుకొచ్చారు. మనం కూడా ఉంటుంది కదా, మారు మనసు పొందారు కానీ కొన్ని సరకు ఇప్పుడు కూడా నీ చేతులు ఉంది. అది నేను ఇప్పుడు కూడా ఏం లేదు. అందుకని నేను అప్పుడు ఏం చేశారు, ఈ పద్ధతి ఏంటండి సున్నత్. అది కూడా వాళ్ళు ఈ 16వ వాక్యం చూడండి, 2వ వాక్యం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు వృద్ధులై ఉండగా 16వ వాక్యం. Let no man therefore judge you on meat and drink, respect to the holy day and new moon and Sabbath day. కాబట్టి అన్నపానముల విషయములై ఒకటి అన్నపానం, 2 పండగ, అమావాస్య, విశ్రాంతి దినం అనువాటి విషయములలో ఆయనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇయ్యకుడే. ఇవి రాబోవలసిన ఛాయే గాని నిజ స్వరూపం కాదు. క్రీస్తులో ఉన్నది నిజ స్వరూపం కాదు, క్రీస్తు నిజ స్వరూపం. ఈ వచ్చే యూదులకు వచ్చిన ఏం చెప్పుతున్నారంటే ఆ 16వ వాక్యంలో ఏముందండి? అన్నపాన విషయంలో గాని అన్నపానము విషయము. ఇప్పుడు కూడా కొందరికి ఏముంటారు, శుక్రవారం కానీ శనివారం మాంసం తింటారు, ఉల్లిపాయలు తింటారు. మీరు ఉన్నారా లేదా నాకు తెలియదు, నేను చూడలేదు. మరి ఆహారం పర్యాలు చేస్తున్నారు సోదరు. ఆరాధన కూడా ఎప్పుడు ఉపవాస ప్రార్థన చేయనప్పుడు నేను తిన్నట్టు వస్తారు మంచిది. అది నీ ఇష్టం, అది నీకు తెలుసు. అన్నపానము ఇంకా చూడండి, పండుగ ఇప్పుడు కూడా ఇరుగేందో ఉంది, పండుగ ఉంది. మానవ మందిర పండుగ ఇప్పుడు కూడా మీరు ఇంకేముంది? అమావాస్య అంటే ఏంటి? ఏది మంచిది? అమావాస్య అంటే ఏది మంచిది? అమావాస్య అంటే పూర్ణచంద్రుడు రోజు, పూర్ణచంద్రుడు ఉదయించిన రోజు. ఆ రోజు ఏమంటే కొన్ని ఇది మీకు తెలియదండి, మన లక్ష్మణ్ గారు అడుగుతాడు చెప్తాను. కొన్ని చెట్టు నెరిగితే ఏమవుతుంది? చెట్టు నెరిగితే ఏమవుతుంది? చెట్టు నెరిగి తీసుకొని వస్తే అది ఇది మొత్తం పాడైపోతుంది, పుచ్చిపోతుంది. దానికి అమావాస్య చూసుకున్నారంట. పూర్ణమి అమావాస్య అని యూదని తండ్రి మనకు కూడా ఒకడు లక్షవారం డబ్బులు కూడా లక్షవారం ఇస్తే ఏమవుతుంది? మీకు ఏం చెప్తున్నారు, ఎవరైనా తండ్రి లేచిన ఎవరైనా చూస్తే ఆ రోజు మొత్తం పోయిందన్న.
నీ మార్పు పొందిన వాడు అంటే నాకు తెలియదు. ఎవరికైనా నేను జీప్ లో ప్రయాణం చేసినప్పుడు ఎడపక్క నుండి ఒక బ్లాక్ కలర్ కాకుండా ఒక నేను పని చేసిన తర్వాత ఇదేం చేశాడు విశ్వాసం కూడా కొందరు కూడా అలాంటి వారు ఉన్నారు. విడిచిపడలేదు ఏది అమావాస్య విడిచిపడలేదు. ఇంకేముందండి విశ్రాంతి దినము అంటే విశ్రాంతి దినం అంటే ఇప్పుడు కొంత సంఘం ఉంది. ఆ సంఘం పేరు శనివారం దినం పాటిస్తే మాత్రం ఎక్కడ కట్టదు. అది ఈ శనివారం పాటించారంటే మా అమ్మకి ఏమొచ్చింది ఇలా పడుతున్నప్పుడు దర్శనం వచ్చింది. ఏ దర్శనము? శనివారం దినం పాటించాలని ఆ దర్శనం వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిన అలాగంటే ఒక సంఘం స్టార్ట్ చేసింది. అలాగంటే ఈ సంఘం దేవుడు రక్తం ఇచ్చి కొన్ని దేవుడి సంఘం. ఇప్పుడు మన ఆ సంఘం డబ్బుల కోసం పరిగెడుతున్నారు. అక్కడికి వెళ్తే 10,000, 5,000, 8,000 పిల్లలకి ఉద్యోగం అన్ని దొరుకుతుంది అన్నమాట. అది చెప్పి అలాగే అక్కడికన్నీ చేసుకొని ఎక్కడ తీసుకుని వెళ్తున్నారు నరకానికి. అలా నా కొరకు అది మాత్రం కాదండి. అది చెప్పండి యేసు క్రీస్తు దేవుడు కాదు గొప్పరేయాలంట. ఏదండి గొప్పరేయలు యేసు క్రీస్తు గొప్పరేయలు అది నరకం లేదు. నరకం లేకపోతే సూపర్ లేదండి బాబు. అందరు బాబు చేయండి. అలాగంటే బోధన తెలియకుండా ఈడికి పాట భ్రమ చూపించి ఎర్ర చూపించి నిన్ను వాణిజ్యం చేస్తున్నారు. భ్రమ చూపించి ఎర్ర చూపించి భ్రమ చూపించి ఎర్ర చూపించి నేను ఏం చేస్తున్నారు వాడికంటే వ్యవసాయం చేస్తున్నారు మాట. దేవుడు విడుదల ఏకంటే మనకి లేదు. పండుగ మనకి లేదు. పండుగ మనకి ఒక్క పండుగ లేదు. కొన్ని పండుగలు ఉంటే అది నీ పండుగ అది కాదు. ఆంధ్ర పండుగ, ఒరిస్సా పండుగ ఈ రోజు కూడా ఉంది. మట్లాది వాడు అంటే దేవుడు పండుగ క్రిస్మస్ అనే పండుగ మనకు లేదే లేదు. యేసు పుట్టారు ఎప్పుడు పుట్టారని అది ఎందుకంటే రాయలేదు. నేను పుట్టే రాలేదు. ఇప్పుడే మీరేం చేస్తున్నారు? యేసు ప్రభు పుట్టినరోజు పాటించలేదు. నీ పాటిస్తాను. యేసు ప్రభు పుట్టినరోజు పాటించలేదు. నీకు అది అవసరం. ఏది ఓ కేక్ కావాలి చేసిన వాడిని నొప్పి వస్తుంది. చేయలేదు. ఇదన్నీ ఎప్పుడు చేస్తారు చెప్పండి? ప్రత్యేక దినాల్లో డబ్బు ఉంది కాబట్టి. జిందగీ లేదు, ఏటు లేనప్పుడు పండుగ లేదు, తుండుగ లేదు. 10 పైసా పోకళ్ళు వచ్చినప్పుడు అన్ని పండుగ వాళ్ళు అప్పు చేసుకోవడానికి చేస్తారు. అప్పుడు కొలసీలున్న బోధ రెండవది బోధ మీరు చూడండి. రెండవది బోధ మీరు అది బాగా చూడాలి. తెలుగుస్తారు. రెండవ అధ్యాయం చూడండి. రెండవ అధ్యాయం 20 మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే చచ్చిపోయారు. వాటి చచ్చిపోయారు. చచ్చిపోయిన పాపముల మీదంతా ఏమైంది? చచ్చిపోయింది. పాపముల మీదంతా ఏమైంది? చచ్చిపోయారు. పాపములు మనమంతా చచ్చిపోయారు. అందుకని బాప్తిస్మం పొందారు కదా. పాప విషయంలో మీరు చనిపోయారు. కాబట్టి మనకు ఏం తెలిసారు. కానీ ఈ విషయం చాలలేదు. ఏది లోకములున్నా ఈ లోకములు ఆచార విషయం లేదు. నేను అక్షంతగా పట్టితే మీరు కూడా పడుతుంది. టైగర్ పెట్టారు అదే చూస్తారు అలాగా. బైబిల్ కలిసి ఉండాలి. నేను పెట్టినప్పుడు నీ అని చెప్పాలి. అయ్యో ఎందుకంటే పని చేయొద్దని చెప్పాలి. అది చేయదు. అయ్యగారు వేసాను కాబట్టి నేను కూడా వేస్తాను. ఈ లోక పాఠంలో ఏం అవ్వలేదు. ఆ మూల పాఠంలో చచ్చిపోయి సమయం విస్తరించిన సమయం తర్వాత బ్రతుకుచున్నట్టుగా మనుష్య ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి
దేవునికి ఆజ్ఞలను పద్ధతి నీకేముంది? మనుషుల ఆజ్ఞలు పద్ధతులు. కొన్ని పద్ధతులు ఇప్పుడు మారదు. కొన్ని పద్ధతులు ఇప్పుడు నీ మారిందా లేదా అని తెలియాలంటే మాంసం పంచి పెట్టడానికి నీ చేతికి ఇవ్వాలి. అప్పుడు నీ స్వరూపం నీ ఎలాగ పెట్టుతున్నాడు చూసుకుంటే నీ సరి అయిన మాట మనసు వచ్చిందా లేదా అప్పుడే చెప్తా సార్. తిండి విషయములు కూడా ఏమలేదు కక్కుర్ది. హల్లెలూయా. ఎందుకు దాచిపెట్టడం ఏంటి? రేపు తింటే తల్లి ఏమవుతుంది? నాకు తెలిసింటే పోకూడదు. విలువైనది ఏది? అది ఎంత ఉందండి? ఒక కేజీ తెచ్చి వస్తే అది ఉడకబెట్టితే 1/2 కేజీ వస్తుంది. 1/2 కేజీ పాటలు కట్టడంతో కోసి ఏం చేస్తున్నారు? విశ్వాసం పిస్స నేర్పుతారు ఆ దుమ్ము మీద ప్రయోగాలే. పెద్ద పెద్ద చేప తీసుకుంటే అదే వరకు దూరు అవి చిన్న తోక ఇస్తుంది. మన సోదరు చెప్తే చాలు. ఎందుకు మీరు మారలే? మంచి ఆరోగ్యం వస్తుంది. హల్లెలూయా. 2 రోజులు ఉండి వెళ్ళిపోతాడు. మళ్ళీ నీ పద్ధతితో ముఖ్య ఏదో తిన్నట్టు. ఇప్పుడు కూడా ఏం చేసుకున్నారు? పద్ధతి ఉంది కదా, పద్ధతి మారలే. పద్ధతి మారండి. పద్ధతి పట్టుకున్న వాళ్ళ మనసాంగములు కూడా ఉంది. హల్లెలూయా. నేనేమో ఈ కూర అన్ని వేసినప్పుడు చేపలు కానీ మాంసం కానీ వేసినప్పుడు అన్ని అని చూస్తున్నాను. వేసిన వాడు ఎందుకంటే వాడు అన్ని చూస్తున్నాను. కొన్ని సమయంలో నేను కూడా అన్నంతో పొందుతున్నారు. నీ చూపు కూడా అందరి కోసం కొందరు మాత్రం తింటున్నారు. నిజం. ఎందుకంటే నేను గట్టిగా అప్పుడు చెప్పిన నీకేమవుతుంది? నొప్పి కాదు, అన్నం కూడా చేదుగా కనిపిస్తుంది. అందుకని నేను చెప్పకుండా మౌనంతో కూర్చున్నాను. అందుకని నా మొహంలోకి ఎప్పుడప్పుడు అన్నం పెట్టినప్పుడు చేతి పెట్టిన ఒక్కసారి చూడండి. అప్పుడు ఇంకేంటండి కూడా ఆరు విధులు ఉంటాయి. ఈ విధిని నీకు కూడా ముట్టకూడదు, అది ముట్టదు, ఇది ముట్టదు. నేను మాత్రం ముట్టండి. అచ్చర్లు ముట్టకూడదు. ఇది అమ్మగారిని, అది ముట్టకూడదు. ఇది అయ్యగారి కూర్చుంది, అక్కడ ముట్టకూడదు. ఇలా బాబు ఇది అయ్యగారు అమ్మగారి ఏం లేదు, ఏది మీరు ముట్టచ్చు. అందరూ అయ్యగారి దగ్గర కూర్చోడానికి పోయేవాళ్ళు. అరగంట అయ్యగారు అది అయ్యగారు అరగంట అందరికీ అక్కడ కూర్చోకూడదు. ఈ అయ్యగారు అరగంట కాదు, ఎక్కడైనా అందరూ దేవుడు బిడ్డ కొన్ని అయ్యగారికి ఏం చేయాలి? అయ్యగారు దగ్గర కూర్చోకూడదు. అయ్యగారు కూర్చుని ఏంటి అయ్యగారు 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 దేవుడు కంటే బిడ్డ పెద్ద అయ్యగారు ఇండైరెక్ట్ చెప్తున్నాడు. ఈ అయ్యగారు అయ్యగారు పిల్లలు దేవుడి గారు పిలిచి ఎంత లేదు. అయ్యగారికి ఎవరు ఇవ్వకూడదు నేను చెప్పండి. గౌరవం బట్టి మంచి మొదలు పెట్టండి, మంచి ఆకారం పెట్టండి, అదన్నీ చేయడం మంచిది. నీ కొన్ని పద్ధతి ఏం చేయకూడదు. ఇంకా ఏం చెప్తున్నారు? రుచి కొందరికి ఏం చేయకూడదు. అది తిన్నప్పుడు ఇది చూడదు, అది చాలా తాగకూడదు, ఇది తాగకూడదు, కైని తినకూడదు. ఇవన్నీ ఏం చేయకూడదు. నాకు కరెక్ట్. కానీ ఈ కొన్ని ఆహారం ఏం చేయకూడదు. ఆహారం తింటే నేను ఎక్కడ తినకూడదు. దేవుని ముట్టకూడదు, పట్టకూడదు. ఇలాంటి సిద్ధాంతాలు పనులు సమయం పోతున్నారు. స్వాతంత్రం కలిగిన ఇంకేంటంటే ఆయనది 8 వాక్యం, 2వ వాక్యం, 2వ ఆయనను మనుషుల పారంపర్యాచర్యమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరాకర్తక అది 2వ 8 ఫిలాసఫీస్ అండ్ వెయిన్ డిసైడ్. అది తత్వజ్ఞానం. కేంద్ర స్థానం ఎక్కడ? నేను బైబిల్ కర్ర స్కూల్ చదివిన పిల్లలు కూడా ఉండేది. ఫిలాసఫీ కేంద్ర స్థానం ఎక్కడ?
ఫిలాసఫీ, గ్రీస్, ఇదో ఇదగా నేర్చుకోండి. అరిస్టాటల్, ప్లాటో, తర్వాత ఇంకోటి ఉన్నాడు. అలాగే గ్రీసులో పెద్ద ఫిలాసఫీ అక్కడ కొందరికి ఇప్పుడు ఏమంటుంది ఫిలాసఫీ అనేది చెప్పడానికి సమయం పోతుంది, సమయం పోతుంది కాబట్టి దేవుడికి చదువు రెండు దేవుడిని విశ్రామించడం. మూడవది అక్కడ ఉన్న బోధ ఏమండి? దేవుడికి ఏం చేసింది? దేవుడు కాదు మనిషి అంటారు. దేశం కదా దేవుడికి ఏం చేయాలి? దూషించడం, నిషేధించడం. యేసయ్య దైవత్వం, ఆ దైవత్వం ఏం చేస్తున్నారు? దూషించడం. ఇలాంటి బోధ జరిగిన సమయంలో పౌలు గారి కొలొస్సే సంఘములకు వచ్చి చెప్పిన మాటే మనం ఇక్కడ చదివేది. దేవుడికి సిలువ వలన మనకి జయం ఉంది. సిలువ వలన మనకి ఏముంది? సిలువ మరణం మాత్రం కాదు, సిలువను మరణించాడు. ఆ మరణం మాత్రం కాదు, సిలువ మనకేముంది? సిలువ మరణం దేవునికి స్వాతంత్రం ఎంతవరకు అర్థమైంది? యేసయ్య సిలువ ఈ పక్కని యేసు సిలువ గురించి రాయబడింది. అదొక రోజు ఒక బైబిల్ స్టడీ వాళ్ళని చెప్తే బాగుంటుంది అనుకున్నారు. నేను కూడా అది నేర్చుకోవాలనుకున్నారు. ప్రయత్నించారు స్వాతంత్రం. కానీ ఎక్కువ చెప్పి కొలొస్సే పత్రిక 14-15 వాక్యాలు 7 విషయం రాయబడింది. అదే చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అంటే సిలువ వలన ఏముంది? జయం. యేసుప్రభు సిలువను మరణించినప్పుడు దొంగలు ఏం చేశారు? నీ సిలువ నుంచి తాను నీ ఏం చేయాలి? రక్షించాలి, రక్షించుకోమని చెప్పారు. కానీ యేసు ఏం చేయలేదు. యేసు తాను సిలువ నుంచి రక్షించలేదు. రక్షించలేక రక్షించబడుతుంది. ఆయన రక్షింపబడితే నీయమవుతుంది. ఎందుకంటే నరకానికి శిక్షలు పొందుతున్నారు. కానీ యేసయ్య ఏం చేయలేదు. సిలువ నుంచి దిగి రాలేదు. యేసయ్య సిలువను రక్షించలేదు. సిలువ మరణించడానికి యేసు వచ్చాడు. నంబర్ 1 మనం ఇక్కడ నేర్చుకున్న విషయం చూడండి. 2వ అధ్యాయం కొలొస్సే 2వ అధ్యాయం 14-15 వాక్యములు రాయబడింది. మన అతిక్రమన్ని యేసు క్షమించాడు. చూడండి 14వ వాక్యములో చూడండి. నా అపరాధములన్నీ యేసు ఏం చేశాడు? ఆ సిలువ మరణం వలన ఆ సిలువను జయించాడు. కాబట్టి యేసయ్య ఏం చేశాడు? మన అపరాధములన్నీ ఏం చేశాడు? క్షమించాడు. అది మీ భాష అపరాధం. దేవునికి సోదరం ఏంటి? ఆ మూల భాష అర్థం ఏమంటే దాటిపోవడం. ఏంటండి దాటిపోవడం అండి? అవును, ఈ రోడ్డు కూడా వెళ్ళకూడదు అని చెప్పాలంటే బోర్డు పెట్టారు. అది వినకుండా నీ ఏం చేయడం? దాటిపోవడం వల్ల పదాన్ని చేస్తాం. నీ అపరాధం అనే పదానికి అర్థం గ్రీకు భాష. అదే దేవుని హెల్మెట్ వేసుకుంటా బట్టి ఏం చేయకూడదు. నీ అదే చేస్తుంది. ఏం చేస్తుంది? ఎందుకైతే మార్కెట్ తిరుగుతున్నా మార్కెట్ తినండి. తర్వాత నీ ఎక్కడ మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. అర్థం కాదు. మార్కెట్ లోపలికి నీ చచ్చిపోతారు రా బాబు. అటువంటి ఎవరైనా నేను చెప్పారు. హెల్మెట్ వేయకుండా డ్రైవ్ చేయకుండా మీరే అదే చేస్తుంది. దేవునికి కొంతమందికి ఏ కాగితం లేదు, ఏదో ఇన్సూరెన్స్ లేదు, గొప్ప దేవుడు అది. పొల్యూషన్ లేదు. అది పోనండి. నీ దగ్గర సరైన దేవుడు అయితే దాన్ని పాటిస్తాను. నేను చెప్పుకొని వచ్చిన మాట ఏం లేదు. దేవుడు మన అధికారం ఏం చేశారు? క్షమించారు. అధికారం క్షమించారు. ఈరోజు ఇంటిలో ఉన్నవాడు మాత్రం సాక్షి చెప్పండి. సంగపడితే చెప్పండి. ఇంటిలో ఉన్నవారు మాత్రం ఈరోజు ఇంటిలో ఉన్న నీ భర్త అయిన కానీ భార్య అయిన పిల్లలు కానీ ఏం చేయాలి? సాక్షి చెప్పలేదండి. దేవుడు బాగుంటారని కాదు. ఈరోజు ఈ వారం మనం ఎవరు క్షమించలేదు అని సాక్ష్యం. 7 వారాల లోపు నీ ఇంటిలో వెళ్ళారు.
సీసీ కెమెరా పెట్టలేదు, అందుకని మీరు లేదు రికార్డింగ్ రికార్డ్ అయ్యి ఉంది. సీసీ కెమెరా పెట్టిన అనుకుని ఇంటిని జరిగిన మొత్తం అయ్యారు తెలుసు. మీరు నాకు అనుకున్నారు ప్రతి ఇంటిలో ఒక సీసీ కెమెరా పెడితే బాగుంది, అప్పుడు ఇక్కడికి వచ్చి పాట పాడు ఎందుకు ఆరాధన ఏం ఎక్కువ చేయండి అండి. నీ క్షమించడం నీ ఇంటిని స్థానం ప్రారంభించింది. ఏంటి ఇంటిలో చిన్న చిన్న విషయంలో ఏం అవుతున్నారు అలిగిపోవడమా, కోపం ఇంకా తెలుగు ఇంకొక పదం మూతి మర్చిపోవడం, కోపం ఎక్కువ అవుతాయని ఆగ్రహం. ఇది మాత్రం తెలుసు కోపం చర్చలు వాడకుండా కాబట్టి ఈ కోపం కంటే ఎక్కువ నెక్స్ట్ లెవెల్ ఏదండి ఆగ్రహం. ఎమ్మడైనా ఎందుకంటే నీ జీవితంలో ఈ పాట ప్రార్థన ఆరాధన మనం కూడా క్షమించలేకుండా క్షమించారా? యేసు ఏం చెప్పారండి? శత్రువుల కోసం ఏం చేయమని చెప్పారు. యేసు శత్రువుల కోసం ఏం చేశారు? ఒకటి భార్య భర్తలు గొడవ అయింది. గొడవ అయిన తర్వాత అన్నం పెట్టి టేబుల్ మీద పెట్టారు. అన్నం మీద ఏం చేశారు? టేబుల్ భార్య పెట్టేసేది భర్తకి పిలుపులు, అందుకని పట్టాడు. అప్పుడు అడిగారు ఏంటి అడిగి పిలువ ఎందుకని ఆయనకి లేదు శత్రువులకు అన్నం పెట్టారు. శత్రువులకు భోజనం పెట్టమని అన్నం అవుతున్నది. నీ ఇంటిలో క్షమించడానికి మన శక్తి రావాలి, ఇంటికి రావాలి, నీ కుటుంబం రావాలి. చెప్పుతున్న మాట ఏంటి చెప్పుతున్నారు నేను అప్పుడే అవుతుంది. గొడవ కాదు, క్షమించి శత్రువులకి క్షమించినట్టుగా మనమే క్షమించింది. ఎందుకు మనం క్షమించాలి? అన్న సడన్ అయిపోయింది కాదు, నాకు అర్థమైందండి. మీకు అందరికీ ఎన్ని మాట క్షమించాలి? 7 మార్లు. అదే అది నాకు 90 మార్లు. 490 అదే మీకు తెలుసు. బైబిల్ రాయండి. లూకాసువార్త తినండి. లూకాసువార్త 11 ఒకడు అతడు దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొంది తిరిగిన ఎడల అతని క్షమింపవలెను. తప్పిదము చేశాను 7 మార్లు. ఒక రోజు 7 మార్లు చెప్పిన కానీ ఈ వాక్యానికి అండర్లైన్ 7 మార్లు క్షమించలేదు కాబట్టి నీ విశ్వాసం ఏమలేదు లేదు. అక్కడ కింద కొందరు బాబు 5వ వాక్యం. అపోస్తలులు నీ విశ్వాసము వృద్ధి పొందించు. ఎందుకు విశ్వాసం వృద్ధి పొందలే? ఎన్ని మార్లు క్షమించారు? రోజుకి 7 మార్లు. మనిషిని 7 మార్లు అయితే నీ ఊళ్ళు అలాగే నీ ఇంట్లో 5 ఉండని ఎన్ని మార్లు క్షమించారు? 7 5 35 సార్లు రోజుకి. అంటే ఆయన అర్థం క్షమించడానికే సమయం ఉండాలి. సోదరు చెప్పండి కదా, దేవుడు వీళ్ళు క్షమించండి. చెప్పిన మాట మీరు విన్నారా? తెలుసా? ఒరిస్సా తన భర్తకి 2 పిల్లలకి పెట్రోల్ వేసి కాల్సినప్పుడు చంపబడిన వ్యక్తికి తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు మైసూర్ అడిగారు ఏం చెయ్యాలి అని అడిగినప్పుడు ఏం చెప్పండి? హలో, సొంత భార్య సొంత భర్త 2 పిల్లలకి చిన్న పిల్లలు అగ్ని కాల్చి చంపబడిన మనుషులను చూసి ఏం చెప్పారు? అదే ప్రైజ్
ఏం చెప్తున్నాడు? క్షణంలోని బైబిల్ ఏం చెప్తున్నానంటే మీకు అర్థమవుతుందా? గలాతీ పత్రిక ఉంది. గలాతీ పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మ బలం గురించి చెప్పిన మాటలు చదువమ్మ. ఆత్మ బలం గురించి చెప్పిన మాట దీర్ఘ శాంతం. అవునా తెలుగు? అవునా? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘ శాంతం, దీర్ఘంగా క్షమించడం. అలాగే చెప్పండి. ఎలాగ క్షమించాలి? అలాగే చెప్పండి. ఎలాగే చెప్పకూడదు. అలాగే చెప్పాలి. ఎలాగా? ఎలాగ క్షమించేది? ఉదయం సూర్యుడు ఉదయించిన దగ్గర ముందు అంత దూరం సూర్యుడు ఇప్పుడు కూడా ఉదయించినప్పుడు భూమిలో రాలేదన్న బాబు. అంటార్టిక్ ఇప్పుడు కూడా సూర్యుడే బాబు. నాకు చెప్తున్నారు, మీకే చెప్తున్నారు. ఎక్కడెక్కడ ఇప్పుడు కూడా సూర్యుడు కిరణం అక్కడ పడలే. ఎంత దూరం ఉన్నాడు స్తోత్రం కలిగి ఒక సెకండ్ సూర్యుడు ఈ తెలివి ప్రకాశం వెళ్ళిన ఆ దూరం చెప్పండి. సూర్యుడిని ఉదయించిన దగ్గర నుంచే వస్తాం. సెకండ్ ప్రకాశము సంచలన దూరం. స్తోత్రం కలిగి ఫ్రీక్వెన్సీ ఆఫ్ దేవునికి స్తోత్రం కలిగి ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్. హల్లెలూయా. అయితే ఎంత దూరం ఉందో అంత దూరం దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? క్షమించాడు. యేసు తోడుగా సిలువను మరణించిన యేసు అంటే దేవా ఇది ఎదగలేదు క్షమించుడి. యేసయ్యా దేవుడు సంగమని ఈరోజు మర్చిపోకూడదండి. సిలువ మరణం క్షమించినప్పుడు జయం పొందినట్టుగా దేవుడికి స్వతంత్రం కలిగింది. ఆది గంటలు 16 మాత్రం చూడండి. ఆది గంటలు 16 మాత్రం యోసేపు రాయబడింది. యోసేపు నా తండ్రి నా చేత ప్రమాణం చేయించి ఇదిగో నేను చచ్చిపోవచ్చున్నాను, కానానులో నా నిమిత్తము సమాధి ద్రవించితిరి కదా, అందులోనే నన్ను పాతి పెట్టవాలని చెప్పాను. కాబట్టి సెలవైతే అదే అంటారు. యోసేపు నాకు ఎలా వర్తమానం పంపిరి, నీ తండ్రి తాను చావక ముందు 50:16 యోసేపు నీ సహోదరులకు కీడు చేసేది గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పు. సహోదరులు చేసిన అపరాధాలు యోసేపు చేశారు. సహోదరులు చేసిన అపరాధం ముందు చంపాలన్నాడు. ఒకటి ఆడికి ఏం చేశారు? చంపడానికి ప్రయత్నం. 2 ఆడికి అమ్మించారు. 3 ఆడికి ఏం చేశారు? అసూయపడింది. దేవునికి స్తోత్రం. ఇదన్నీ యోసేపు ఎదురుగా చేసినప్పుడు యోసేపు ఏం చేశారు? యోసేపు శ్రమించినట్టుగా మనం కూడా మన సహోదరులకు ఏం చేయాలి? అందరికీ దేవాలయాన్ని క్షమించిన మనసు ఇవ్వమని, దేవాలయాన్ని శ్రమించడానికి ఉన్న మనసు కలిగి దైవాన్ని చెప్పండి. స్తోత్రం కలిగి ఉండాలి. స్తోత్రం కలిగి మనకి జయించిన 2వ విషయము అదే 16 మాత్రం చూడండి. 2వ మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి మనకి విరోధంగా రాతబడిన పత్రం, అనేది విరోధంగా రాతబడిన పత్రం సిలువ వలన మనకి జయముంది. విరోధంగా రాతబడిన ఏమండి? అదే పత్రం. పత్రం అంటే రిపోర్ట్స్ అండ్ రికార్డ్స్. నీకు ఎదురుగా రాయబడిన పాప పత్రం. నీకు విరోధంగా ఉండిన పాప పత్రము. యేసు ఏం చేశాడు? దేవునికి స్తోత్రం కలిగిన యేసు ఏం చేశాడు? సిలువ వలన జయించాడు. స్తోత్రం కలిగిన
19 చక్కని కూడా చాలు. మరియు పిలాతు రాజైన యేసు అను పై విలాసమును పై విలాసానికి ఎదురుగా యేసుకి ఎదురుగా పై విలాసం రాసింది. ఏంటి రాశారు? యేసు సిలువ వేయబడిన స్థలం ఆయనకి విరోధంగా పైన రాయబడిన అదేంటంటే యూదులకు రాజుడు. బైబిల్ చదవడానికి ప్రత్యేకమైన మరణం పొందుకోవాలి. వాడు చెప్పినట్టు రాయము గాని యూదుల రాజు అని రాయవద్దని యూదుల ప్రధానులకును యాజకులను పిలాతు చెప్పగా పిలాతు నేను రాసినదేమో రాసిదినా నేను యూదులకి పైరాత మనకు పైరాత పాపములైన పైరాత రాశారు. రాశారు యూదులకి రాజు అని పైరాత రాశారు. అది 3 భాషలు రాశారు. 3 భాషలు ఎబ్రా భాషలు, రోమా భాషలు, యమన భాష. యమన భాష గ్రీక్ భాష. అదేంటంటే రోమా భాషకి ఇంకొక పని చెప్తున్నారంటే లాటిన్ భాష. ఒకటి ఎబ్రాయ భాష, 2 రోమా భాషకి ఇంకొకటి లాటిన్ భాష, 3వది ఏమంటే గ్రీక్ భాష, యమన భాష. ఈ 3 భాషలు రాశారు. 3 భాషలు ఏది రాశారు? కానీ ఇదంతా ఇప్పుడు మగవాడు అయింది. ఈ సందర్భంలో రాశారు తీసేయలేదు. తీర్పు తెచ్చినప్పుడు మగాడు కాదు, మగాడు కాదు. ఎందుకంటే ఆయన నాయన చెప్పలేదు. కానీ యేసు శిలువ పైన యూదులకు ఏమవుతున్నారు? రాజులుగా ఉన్నారు. ఆయన పుట్టినప్పుడు రాజులుగా పుట్టాడు. యూదులకు రాజులు ఎక్కడ పుట్టారు? చచ్చిపోయినప్పుడు ఆయన రాజులుగా రాయబడింది. నీ వచ్చినప్పుడు రాజులుగా తిరిగి వచ్చినది. ఈ పనిని తెలిసిపడుతుంది. ఈ నమ్ములు పుట్టినప్పుడు రాజు, చచ్చినప్పుడు రాజు, తిరిగి వచ్చినప్పుడు అదే యేసు ప్రభు పై రాసింది. రెండవది దేవునికి స్వాతంత్రం కలిగిన కాక. రెండవది ఏమి రాశాడు? దేవునికి స్వాతంత్రం కలిగిన కాక. చూడండి దేవుడి దానియేలు గ్రంథం 5వ వాక్యం చూడండి. దానియేలు గ్రంథం 5వ వాక్యం. మానవాస్తకు మేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక రాత రాయిచుండెను. రాజు హస్తము రాయుట చూడగా అతని ముఖము వికారమాయెను. సరే 25 ఈ వాక్య భాగమేమనగా నేనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములలో లెక్క చూచి వారిని ఉపయోగించాడు. టేకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. పేరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మదీయులకును పరాశీయులకును ఇయ్యబడేది. ఇది వారికి ఎవరికి వారికి అనడానికి ఎలా చదువుతున్నారు? ఇదే అదే రాయబడింది. చదవండి. ఎవరు చదవండి? ఇంగ్లీష్ ఎక్కడి నుంచి ఎక్కడికి చదవాలి? మనం ఎక్కడి నుంచి ఎక్కడికి చదవాలి? రైట్ నుంచి ఇంకా వేరే వాళ్ళ లెఫ్ట్ నుంచి రైట్ లెఫ్ట్ నుంచి రైట్ చదువుతున్నాం. ఇలాక చదివేది ఇలాక చదివేది చూడండి. ఇక్కడ ఉర్దూ వాళ్ళు రైట్ నుంచి లెఫ్ట్. దేవుడికి స్వంతం. ఈ రాత బాగా చేయలేదు. ఇప్పుడు
దానియేలు ఏం చేశాడు? ఇది దేనికి రాయండి? అహంకారానికి ఎదురుగా రాయిన ఎవరికి? అహంకారానికి ఎదురుగా రాసిన ఎవరు రాశారు? దేవుడు రాశాడు. ఎక్కడ రాశాడు? గోడ మీద రాశాడు. స్వతంత్రం ఎదురుగా. ఎందుకు? ఎవరికి ఎదురుగా రాశాడు? నెబుకద్నెజరుకి ఎదురుగా. ఎవరికి? బెల్షస్సరుకి ఎదురుగా రాయబడి. ఎందుకు బెల్షస్సరుకి ఎదురుగా రాయబడిందంటే యెరూషలేము దేవాలయం తెచ్చి వచ్చిన పాత్ర వారు ఏం చేశారు? ఎక్కడికి తెచ్చిన పాత్ర? దేవాలయం పాత్ర ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? రాజగృహానికి. ఎక్కడ ఉండేది? అది యెరూషలేములో ఉండేది. లోపల ఉండేది. దేవాలయ లోపల ఉన్న పాత్ర కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? రాజుగారి బబులోనులో. అంటే స్వతంత్రం కలిగింది. వాక్యం నేర్చుకున్నారు. దేవాలయంలో ఉన్న పాత్ర ఎక్కడికి వెళ్ళిపోయి? బబులో. ఈ దేవునికి ఆరాధన దేవుడు ఉండకుండా నీ ఎక్కడికి వెళ్ళిపోయారు? దేవుడు దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోయారు. స్వతంత్రం మాత్రం అని చెప్పినది మనిషిని బిడ్డ. దేవాలయం ఉన్న బిడ్డ ఈ దేవాలయం విడిచిపోయి ఎక్కడికి వెళ్ళారు? బబులో. అదే కదా ఈ ఒక మనిషి యెరూషలేము నుండి ఒకడు మనిషి యెరూషలేము ఏం చేశారు? ఎరికోకి. యెరూషలేము అంటే పైన సార్ ఎరుకో అలాగైతే స్కూటర్ నూటర్ వెళ్ళడానికి సూపర్. బైక్ వెళ్ళొచ్చు. నూటర్ నీకు అర్థం అవుతుంది. గీర వేయకుండానే అంటే అంటే నూటర్ వెళ్ళడం. అంటే పైన నూటర్ వెళ్ళడానికి సూపర్. దగ్గర కాకుండా పైకి చోట నుండి ఎక్కడికి వెళ్ళారు? సమీప చోటకి వెళ్ళారు. సమీప చోటకి వెళ్ళింది కాబట్టి ఏమో జరిగింది? దొంగల చేతులు పడింది. ఆ దొంగలు ఏం చేశారు? నీ దేవునికి ఆరాధన చేసిన చోట వీధి పట్టిన అనుకో నీ జీవితం అలాగే దేవాలయ లోపల పాత్ర మీకు ఎక్కడికి మధ్యలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు పాత్ర ఏం జరిగింది? అదే దేవుడి గురించి తాగుతుంది. దేవుడి దగ్గర నువ్వుడే దూరంగా ఎదిగిన వాళ్ళందరూ ఏమొచ్చు చేయొచ్చు. ఈ దేవాలయం దేవుడు నివసించినది. ఆ పాత్ర ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? బబులోనుకి వెళ్ళినప్పుడు రాళ్ళు ఆ పాత్రలు ఏం చేశారు? మంటలాగా కాబట్టి అయితే అనుకున్నానండి 25వ వాక్యం. ఈ వాక్య భావం ఏమనగా మేనే అనగా దేవుడు నీ ప్రభుత్వములలో ప్రభుత్వ విషయములలో లెక్క చూచి ప్రభుత్వ విషయంలో ఏం చేశారు? ఒకటి రెండు అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా. అయ్యో సోదరు చెప్పండి. అయ్యో సోదరు చెప్పండి. దేవునికి త్రాసుంది. అయ్యో దేవునికి ఏముంది? నీకు త్రాసు లేదు కానీ దేవుడికి ఏముంది? ఎవరి కోసం నిన్ను దేవుడు ఏం చేస్తుంది? త్రాసు ఏం చేస్తుంది? చూస్తుంది దేవుడికి. సోదరు మార్కెట్లో చేప కొనినప్పుడు సరిగా పై కింద చూడకూడదు, పైకి మార్కెట్ సామాన్ కొనినప్పుడు ఎక్కడ చూడాలి? అందరి కింద చూడాలి. ముళ్ళు చూడాలి. ఎక్కడ చూడాలి? ఆ ముళ్ళు చూడలేకపోతే ఆడే చేస్తున్నారంటే చేప ఇళ్ళక పెట్టి ఇలాగ చేస్తుంది. ఇలాగ పెట్టే మళ్ళీ అది ఇక్కడికి రాదు. ఆ ముళ్ళుని పని చేసిన కాబట్టి ఫస్ట్ ఇలాగ చేయకుండా కింద పెట్టి అడవిలో పెట్టి తన్నగా పట్టుకోండి. కరెక్ట్ వస్తుంది. అనేది చెప్పాలి. దేవుడి క్లాసులు కంటి ఉండదు. దేవుడి క్లాసులు ఏముండదు. దానికి యోగ చెప్పిన దేవో నీ క్లాసులు నన్ను చూడము. చూడాలి. నాకు కావాలి ఏం చేయాలి? హలో ఈరోజు దేవుడికి ఆరాధన నీకు దేవుడు తెలుసు. నీకు కావాలి కూర్చున్న దేవుడుగా దేవుడు
దేవుడు బిడ్డలకు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తుంది? ఆ తర్వాత చెప్పాలి, చదవమ్మా. నీ రాజ్యం నీ చేతి నుంచి పోయింది. 3 నీ రాజ్యమేమైంది? ఒకటి దేవుడు ఏం చేశాడు? అలాగదు, ఒకటి దేవుడు అక్కడికి ఏం చేశాడు? అంటే లెక్క కాదు, ప్రభుత్వ విషయంలో లెక్కించారు. అప్పుడు దేవుడు మన విషయం అని ఏం చేస్తున్నారు? లెక్కించిన దేవుడు. 2 దేవుడు ఏం చేస్తున్నారు? 3 రాజ్యమేమైంది? పోతున్నారు. దేవుడికి స్తోత్రం. అహంకారం ఎదురుగా దేవుడు ఎంత పెద్ద మనుషులు ఆయన అహంకారం ఎదురు దేవుడు ఎప్పుడు ఏకస్తుగా ఉంది. అహంకారి వారికి దేవుడు ఎప్పుడు ఎలా ఉంది? ఎదురుగా ఈ పనులు దేవుడు సంఘటనలు చెప్పుకుంటుంది. 2వ రాజుని చెప్పలేదు. 3వ చూడండి. 3వ మత్తయి సువార్త 22 వాక్యం చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 20 వాక్యం చూడండి. అప్పుడు ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరినని వారిని అడగగా వారు కైసరు వనిరి. ఏంటి అడగాలి? కాయిన్ లోన దీనారం తీసుకొని వచ్చారు. ఎంత వచ్చారు? దీనారం అంటే మన చేతులు ఎప్పుడు ఉన్నా కోయిన్ కాదు. ఏంటంటే మన చేతులు ఉన్న కోయిన్ ఎంత చూడండి, మీరు అంతా చూడండి, చూపిస్తాను. దేవుడు ఆ కోయిన్ ఏంటండి? కోయిన్ ఏముందండి? మీరు చూడండి. ఒక పక్క ఏముందండి? ఈ బొమ్మ ఏంటి? ఇంకొక పక్క ఏముంది? ఇంకొక పక్క ఇది కాదు, పులి ఉంది. యోధులకు కోయిన్ దీనాలు ఒక పక్క ఏముంది? కైసర్ దగ్గర. ఇంకొక పక్క ఉంది దేవుడు. అక్కడ డబ్బుల మీద వాడుతున్న ఒకే రాజ్యం ఉంది, అమెరికా. అమెరికా డాలర్ మీద ఏం రాశారండి? డాలర్ చూసారంటే డాలర్ లేనప్పుడు మీకు చూపిస్తారు. ఆ వాక్యం మీద డబ్బుల మీద దేవుడు ఇన్ గాడ్ వి ట్రస్ట్. దేవునిలో మేము ఆశ్రయించి దేవుడి మీద ఆశ్రయించి డబ్బుల మీద దేవుడి మీద ఆశ్రయించున్నారని రాయబడింది. స్వతంత్ర అప్పుడు దేవుడిని చూపించాడు. ఒక పక్క ఎవరికి? కైసర్. ఇంకొక పక్క దేవుడిని. అదే అంట నీ కూడా ఎలా ఉండాలి? కైసర్ అంటే లోకం. కైసర్ అంటే లోకం కాదు, గవర్నమెంట్ కి తెలియవచ్చు. గవర్నమెంట్ కి పవర్ అనేది కరెక్ట్ గా మనం ఏం చేయాలి? ఏది ఇవ్వాలి? పన్ను ఇవ్వాలి. ఇంకేది? నీ ట్యాక్స్ ఇవ్వాలి. దేవుడికి సొంతం. బండికి ట్యాక్స్ ఇవ్వాలి. దేవుడికి సొంతం. ఇంటికి ట్యాక్స్. అదే దేవుడి స్థానం పన్ను అన్నింటికి ఏం చేయాలి? అది ఎవరికి? గవర్నమెంట్ కి. అదే సోదరుడు. ఆనాడు కైసరు ఎవరు? ఈనాడు గవర్నమెంట్. ఇంకొక పక్క ఎవరికి? సోదరం పక్క మాత్రం ఉంది. కొందరికి ఏ పక్కం? పన్ను మాత్రమే గవర్నమెంట్ ఉన్నది మాత్రమే చేస్తుంది. దేవుడికి మాత్రమే చేయదు. దేవుడి దగ్గర డబ్బు అవసరం ఉందా? దేవుడి డబ్బు అవసరం. ఆయన అన్ని మనకే ఉచితంగా ఇచ్చిన దేవుడి స్వాతంత్రం కలిగింది. దేవుడికి ఉన్నది కైసరికి ఉన్నది. ఇది చూపించి ఏం చేశాడు? ఇది చూపించాడు. చూపించి ఎవరిది? అదేంటి చెప్పాడు? ఇది పైన ఎవరిది? పైన ఎవరిది? అడగదా? అది కైసరిది. తర్వాత దేవుడికి 2వ ఉంది. దేవుడికి దేవుడికి ఉన్నది. దేవుడికి అది యేసు చెప్తారు. దేవుడికి ఉన్నది మా యేసు వేళగా దేవుడికి ఉన్న దేవుడి ఇద్దరు కైసరుకున్నా ఇచ్చిందా లేదా? అది పని కట్టారు. మీరు కూడా ఏం చేయండి? పన్ను కట్టండి. ఈ పనులు దేవుడి సంఘటనలు తెలుసుకో. దేవుడి రూమ్ నీలో ఉంది. దేవుడి రూమ్ ఉందా? ఉంది. ఆది కాండం దేవుడి మనిషిని తన రూపములో దేవుడి రూమ నీళ్ళుందా? దేవుడు పెట్టిన అంటే దేవుడి రూమ నీళ్ళుందా కాబట్టి ఈ దేవుడికి ఉన్నది.
ఈ దేవునికి బహుమానం ఎవరు? మనుషుడు ఎవరిది? దేవుడి. దేవుడికి స్తోత్రం. నీకు సృష్టించిన దేవుడే. దేవుడికి స్తోత్రం కలిగిన ఈ రోజు దేవుడు మమ్మల్ని సృష్టించిన కాబట్టి మన మనుషులు ఉన్నవాడు కాదు, దేవుడు. ఎపిసెపత్రిక 4వ అధ్యాయం 22-23 చదవండి. త్వరగా సమయం అయింది. 22-23 కావున మునుపటి ప్రవర్తన నిశ్శబ్దమైన మోసకరమైన దురాలోచన వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాలను వదులుకొని మీ చిత్తవృత్తియు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైనది భక్తి గల వారే పరిశుద్ధమైనది. భక్తి కాదు, తెలుగు భక్తి అంటే పరిశుద్ధం. 3 దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును నవీన స్వభావాలు కొత్త మనుషుడు. హలో, ఇంగ్లీష్ అర్థం కలిగిన నవీన స్వభావం కాదు. దేవుని స్వభావం. దేవుని స్వభావం నీతి, యథార్థం. 3 పరిశుద్ధి. ఈ 3 మరి దేవుని మనుషులు ఉండాలి. ఏదైతే ఉండాలి? నీతి, యథార్థం. నీతి అంటే యథార్థం అంటే ట్రూత్, సత్యం. నిజంగా సత్యం. ఒకటి ఏముండాలి? నీతి ఉండాలి. 2 ఏముండాలి? సత్యం ఉండాలి. 3 ఏముండాలి? పరిశుద్ధి. దేవుని స్వభావములు. అదో నీ దేవుని మనుషులు అయితే కొత్త మనుషులు అయితే నీలో నీతి కల్పించాలి. ఈ కాలంలో నీతి లేదు, సత్యం లేదు, పరిశుద్ధి లేదు. నీతి అనేది ఇద్దరు కూడి ఇద్దరు కలిసి అప్పుడు ఎవరు మొదటి స్నానం పడరు. సత్యం చెప్పారు. మేము మొదటి ఏం చేస్తాం? స్నానం చేస్తాం. సత్య బట్టలన్నీ అడే చేశారు. ఆ సరస్సు నుంచి సత్యం ఏం చేశారు? స్నానం చేయడానికి ముడిగినప్పుడు అసత్యం ఏం చేశారు? అసత్యములు బట్టలు అక్కడ ఉంచి ఈ కాలంలో ఇప్పుడు సత్యం ఎక్కడ ఉంది? స్నానం చేస్తున్నారు. అసత్యం ఇప్పుడు ఏమవుతున్నారు? అసత్యం సత్యం చంపబడినప్పుడు అసత్యం సింహాసనం సత్యం చంపబడినప్పుడు అసత్యం సింహాసనం. సత్యములో చంపబడితే సింహాసనం దొరుకుతుంది అన్నమాట. సత్యం విడిచిపెడితే అన్ని దొరుకుతుంది వారు. కానీ సత్యమే మన కోర్టులో అదే ఉంది. ఏది రాయబడిందండి? సత్యమేవ జయ. సత్యం జయిస్తా. అందులో ఓడిపోతుంది. సత్యం 3 రోజుల వరకు దాచిపెట్టచ్చు. సత్యం 3 రోజుల వరకు దాచిపెట్టు. 3 రోజులు అదే సత్యం అంటే ఏసైకి 3 రోజుల వరకు ఏం చేశారు? సమాధి పట్టి సత్యమే చేశారు. 3 రోజుల వరకు పోయి దేవుడు బిడ్డలు ఏముండాలి? సోదరు ఈ పైన ఇది ఉండాలి. ఏది? సత్యం. అదే సరే నీతి. అదే నీతి. నీ చెయ్యిన పనులన్నీ ఏముంటారు? నీ మాత్రం నీ జడ్జిమెంట్ చేసే మొత్తం నీతి. మీరు స్వయంగా తీర్పు తీరిస్తే ఏమవుతుంది? అదే సత్యం. అదే నిజం. నీ తీర్పు చెప్పకూడదు. అవును కదా? మనం చెప్పినదే కరెక్ట్. వేరే చెప్పిన వాడు ఎవరు చేసినా అది కాదు. దేవుడి నీది వేరే ఒకటి ఉంది. దేవుడికి స్వతంత్రం. నీది నిరోధం ఉండాలి. నీది క్రియ చేయాలి. నీది నిరోధం ఉండాలి. హలో, నిశ్చయ సమయం అనేది కనుక స్వతంత్రం కనుక నీకు నీ శరీరంలో పైరాత్రి ఉంది. అది దేవుడి స్వభావం.
అది రాబోయే దినంలో యేసు వలన మారిపోతుంది. అర్థమైపోవడం మాత్రం దేవునికి సౌకర్యం. సంగబడలేదంలో నీ మీద పైరాకి ఏది పైరాకి? దేవుడి స్వరూపం. దేవుడి స్వరూపం నీ మీద ఉన్నది. దేవునికి సోదరం. ఆ స్వరూపం అంటే ఆ దేవుని పోలి ఒక స్వరూపం మనలో ఉంది. ఆ స్వరూపం లేకుండాలి ఈ మూడు విషయాలు ఉండాలి. నీతి ఉండాలి, సత్యం ఉండాలి, పరిశుద్ధి. దేవుడికి సోదరం. దేవుడికి సొంతం. ఇది లేకపోతే నీ దేవుడి రూపంలోకి రాదు. దేవుడికి సోదరం. దేవుడికి సోదరం. అందుకని సత్యం ఉండాలి. సత్యం ఉండదు మాత్రమే సత్యం పథకాలు ఏం చెప్పాలి? అవును కదా, పేరు సత్యం. చేయను మొత్తం నీ పేరు సత్యం. చెప్పలేదండి ఆమె ఆమె చెప్పలేదు. నోటితో ఎరగలేదు. సత్యం ఉంది. ఎలా పలుకుతున్నారు? దేవుడే సత్యం కోరుకున్నారు. 51 కీర్తనమే నేను చెప్తున్నాను. అంతరంగంలో ఉన్న సత్యం. ఏ సత్యం ఏంటి? అప్పుడు అంతరంగంలో ఉన్న సత్యం ఉంటే నోట్లో వేరొక సత్యం ఉంది. నోట్లో కాదు. ఆ సత్యం దేవుడికి కోరుకుంటుంది. ఎక్కడ సత్యం దొరకదు. అవును కదా? 15 desire truth in inward నీ అంతరంగములో సత్యము కోరుచున్నావు. ఆ దేవుడే సత్యం కోరుకున్నారు. అందుకని చెప్పినప్పుడు చెప్పండి, అందరికీ సత్యం చెప్పండి. ఏ సత్యం చెప్పండి? లోపల అంతరంగం. నోటి సత్యం అంటారు. ఏ సత్యం కావాలి? అంతరంగంలో ఉన్న సత్యం. ఓకే, ఏం చేశారంటే ఓకే ఎద్దులు తప్పిపోయింది కాబట్టి అది ఒక పని చెయ్య. ఎవరి ఎద్దులు అంటే ఇది నీ పిలిచి చెప్పు. ఎద్దులు ఎవరైతే పిలిచిపోయిందో అని చెప్పుకొని ఉన్నారంటే కాళ్ళు తిరిగి ఆశగా చెప్పాలి కదా. అందుకని ఏం చేయాలి? చెప్పాలి. ఆడు గట్టిగా చెప్పాలి తెలుసా? ఎవరైనా తాడు తప్పిపోయిందా దాని వెనక ఎద్దులు ఏం చెప్పారు? ఎవరైనా తాడు తప్పకపోతే దాని వెనక ఒక ఎద్దు. అది చెప్పలేదు. అదే మొదటి చెప్పండి. ఎద్దు తప్పిపోయింది. ఎద్దు తావడం. ఆ ఎద్దు తప్పిపోయింది. మనం చెప్పిన సత్యం ఇదే. కళ్ళ మంద కానీ ఎద్దు లేదు. నేను చెప్పిన సామగ్రి అండి చెప్పినది. అది మీ భాష లేదు, మా భాష నుంచి నేను తీసుకొని తెలుగులోకి వెళ్ళిపోతాయి. మలయాళంలో ఉన్న సామగ్రులు తెలుగు రాయలు కొట్టారు అందరు. అదే చెప్పినదంటే సత్యము పైనుంది కానీ చెప్తున్నది తాడు. మనం అడగదాన్ని నోటి నుండి చెప్పాలి. దేవుడు హృదయపూర్వం ఉన్నది సహోదరికి హృదయం ఉన్నది సహోదరికి సత్యం. అది మాత్రం కాదు, మనకు చెప్పినప్పుడు నీ ఆయుధం కూడా అదే. సత్యమైన ఆయుధం కాదరా, బైబిల్ చదవాలి. సత్యమైన నడుపు దట్టి ఏముండాలి? సత్యమైన దట్టి ఏం లేదు, ప్యాంట్ లేదు, సత్యం లేదు కాబట్టి మీరు నడుములో సత్యమును నడుపుకి ఏముండాలి? ఇద్దరు పిల్లలు తనని ఏం చేయడం భయంకరమైన గొడవలు ఆడుతున్నారు. గొడవలు ఆడినప్పుడు ఒక్కడికి ఆడితే ఏమి లేదు. బెల్ట్ ఉంది, ఒకరికి బెల్ట్ ఉంది, ఒకరికి ఏం చేయలేదు. బటన్స్ లేదు. అందుకని అది తీసుకొని లోపలికి పెట్టి ఏంటి పోరాటం చేయడానికి వెళ్ళినప్పుడు ఈ బట్టలు ధరించిన పాట ఏమైంది? ఆడు ఒక్క చేతితో ఇది పట్టుకోవడం, ఒక్క చేతితో నీ జీవితం చాలా మంది దేవుడు సాధారణ పోరాటం చేయనప్పుడు ఒక పక్క సత్యం కూలిపోతున్నారు. సత్యం ఏమవుతుంది? ఇంకొక చేతితో జాగ్రత్త సత్యమైన కట్టు నీకుంటే సాతాను వచ్చినప్పుడు తెలుస్తుంది. అందుకని ఆ రూపాన్ని కనబడాలి. పాటింది తల్లి తెలుసా? ఈ రూపం పాటించలేదు.
తెలిగిన మాట మీరు నాలోన నేను సో ఆ మాట మీద మీకు తీసుకోపాటు మాత్రమే తెలుసు. దేవుడికి సోదరుడు, దేవుడి రూపం మాత్రం కనబడాలి. అల్లే చెప్పండి గట్టిగా, సత్యం చెప్పండి, సత్యం పలకండి. ఎలాగ పలకాలి? సత్యం చెప్పలేకపోతే నిన్న మామూలు తప్పదు. యేసు అలాగే చెప్పలేదు. అవును కదా, యేసు చెప్పలేదు, యేసు ఏం చేయలేదు. చెప్పండి, అక్కడ దిగాలతో చెప్పండి, నేను విడిపించడానికి నా అధికారం ఉందని అప్పుడు పడదు. పైన అధికారం దొరకలేకపోతే నీ మీద నాకు ఏం అధికారం లేదు. ఎప్పుడు పలకాలి అప్పుడే చేయాలి. అది పలకలేదు కలగడం. కొందరు పలకమే పనిలో చేయాలి. ఎప్పుడు కలగలగలగల పలకకూడదు. సోదరుడు అవసరం ఉన్న మాట ఏం చేయాలి? పలకాలి. దేవుడికి సోదరుడు అందుకని చెప్పిన మాట ఏంటి? మాట చూస్తున్నారు, వాక్యం వచ్చిన వారు చూస్తున్నారు. సోదరు పైరాతి మనకు విరోధంగా చేసిన పైరాతి యేసు మరణ శిలువ మరణ వలన ఆ పైరాతి ఏమైంది? ఇప్పుడు నీ మీద కనబడడానికి పైరాతి ఏం కాదు, సత్యం, నీది, సత్యం, పరిశుద్ధత. సంగపడదారా ఈ రోజు నీ మర్చిపోకూడదు. దేవుడికి సోదరం కలిగిన మన నీళ్ళు ఉన్న పైరాతి దేవుడు తులసి వేస్తాడు. సోదరం నీకు దేవుడికి సోదరం కలిగిన ఒక సైనికుడు ఏం చేశాను, ఆయనకి బోల్డ్ అప్పు ఉంది. ఈ అప్పు పట్టుకొని ఆడు ఇలాగ ఏడిచి ఏడిచి ఏం చేశాను, కాగితాలు అప్పు చూసుకొని ఇలాగ ఏడిచి ఏడిచి ఆ గేట్ దగ్గర అరగ ఉండి ఏం చేశాను, నిద్ర వచ్చి పడుకుంటాడు. అప్పుడు ఆడ యజమానుడు వస్తే అది గేట్ చూసినప్పుడు ఈ కాగితాలు పట్టుకొని ఈడేం చేశాడు, పడుకుని చూశాడు. వెంటనే అది చూసినప్పుడు ఈ అప్పుడు తీర్చడానికి ఈయనకేం లేదు శక్తి. దాని కింద ఏం చేశారంటే ఆ కాగితాలు రాయలు నీ యజమానుడు నీకున్న అప్పని మొత్తం దేవుడి సంగమా నీకు పాపమైన ఆ పైరాతి చేయడానికి ఎవరు లేదు కాబట్టి నీకు నిరోధకము నీకు దేవుడి సంగం. ఆ పైరాతి యేసు శిలువ మరణ వారాన్ని కూడా చేశాడు. అందుకని రోమపత్రిక 8:1 చదవాలి. రోమపత్రిక 8:1 క్రీస్తు యేసులో ఉన్న వారికి శిక్ష విధి లేదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి శిక్ష విధి లేకపోతే ఏముంది? క్రీస్తు యేసులో ఉన్న వాడికి ఏం లేదు, శిక్ష విధి లేదు. శిక్ష విధి లేకపోతే ఇంకేముంది? తీర్పు ఉంది. తీర్పు ఉంది. అదే చెప్పాలి. క్రీస్తు యేసులో ఉన్న వారికి తీర్పు ఉంది, శిక్ష విధి లేదు. ఎందుకు తీర్పు? వారి క్రియలు చేసిన ఒకటి నీ దాసుడు ఆయన కాబట్టి నీ చెయ్యిన పడితే ఏముంది? తీర్పు. నీ కుడుకు ఆయన కాబట్టి అది మాట. ఈ రెండు గారికి తెలుసు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? తీర్పు. దానికి నీ డూలోస్ నీకు ఏం చెప్తున్నారండి? డూలోస్ అనే దానికి అర్థం మనమందరూ రీతదాసం, దేవునికి కొనబడిన అందరికి మనమందరూ దాసుడు. మరియ చెప్పినట్టు దేవుదూతలకి నీ దాసిని, నీ చిత్తం నాలో జరిగి తీరునుగా. దేవదూతలు చెప్పండి నేను నీ దాసిని. హల్లెలూయా. అందరి దాసుడు అవడానికి ఇష్టం, యజమానుడు అవడానికి ఇష్టం, దాసుడుగా మనవడు అవడానికి ఇష్టం లేదు, బాస్ అవడానికి ఇష్టం. హలో ఒకటిగా హాస్పిటల్ అండి ఆడికి విరోధన ఒకటి ఇలా ఉంటాడు. భార్యకి చెప్పినప్పుడు భార్య నా వల్ల అవదట అడగడానికి ఈ చేయతో నేను ఏం అడిగేది. నన్ను విడిచిపెట్టిపోయింది. భర్త నడిచి వెళ్ళిపోయినప్పుడు ఏమైంది? పడిపోలేదు. విరోధనాలు మనం వచ్చింది. మనం పడినప్పుడు భార్య చెప్పినప్పుడు నాకు అసలు మాసరం ముట్టడానికి ఆయన డబ్బులు ఆయన ఆస్తి మొత్తం కావాలి. నేనే కడిగేది, నేనే ఈ చరిత్రను కడిగేది.
అలాగంటే భార్యలో కూడా ఉంది. హల్లెలూయా. ఆడు పనులకు చేరిపోయారు. అది చాలా సిద్ధి నిన్ను అడిగే చివరి మాట, ఇంకేదే ఆశ ఏ ఆశ లేదు పాస్ గారు, నాకు చాలా సంతోషంతో చచ్చిపోతున్నాను. ఆ చాలా సిద్ధి వచ్చినప్పుడు కొడుకుకి నాకు మన ఇంట్లో వాడు చూసినప్పుడు ఏం చేశాడు, నాకు ఇలాగా చూపించాడు. ఇలాగా చాలా సమయం చెయ్యి ఇలాగా చూపించాడు. నాకు సంతోషంగా నేను వెళ్ళిపోతున్నానని చెప్తే స్తోత్రం. చాలా సమయంలో కొందరు నీ చూడలేదు, చాలా సమయంలో కొందరు ఏడుస్తుంది, కొందరికి నిగ్రహంగా ఏం చేస్తున్నారు, ఆ కేకలు వేసిన. కానీ ఈయన చేసిన కాలు మాత్రం గోడకి తగలుకొని చెయ్యిలో పైకెత్తి చెప్పారు, ఇలా వెళ్తున్నారని ఆశపడి నేనే చేశాను. విశ్వాసానికి చక్క మాడి ఇల్లు లేదు కాబట్టి ఇల్లు పోయి అడవుల నుంచి చెట్టు నరికి వచ్చి అది పైకి కూర్చి ఇల్లు కట్టి ఇచ్చాడు నేను. సోదరు దేవుడు గమనించారు కాబట్టి అలాగే చేశాను. సోదరు అంటే చెప్పండి. అమ్మా ఈ పని రాత్రి ఇప్పుడు సమయం ఏంటంటే ఈ 2 గంటలకి మీరు బైక్ స్కూటీలు కొంచెం రైలు నా వల్ల అవ్వదు. పెద్ద డబ్బు ఉన్న వాళ్ళైతే అది వెనక నాకు వెళ్తుంది, ఎక్కడికైనా తీసుకొని చిన్నవాడికి చేసిన నాకు చేసినట్లానే ఉన్నది. నా పేరు నాకు చేసినట్లే ఉన్నాయి. పేదరికం ఎవరైనా చేసినా చేయరు. దేవుడు సంకరుడు దాసుడుగా మారండి, దాసుడుగా మారండి. ఒకరికి ఏం చేయాలి, సహాయం పరిచయం ఏం చేయాలి, అందరు నాకు చేయాలి. నేను ఎవరు నీ అంటే రాజుడా, ఇప్పుడు ఆగలేదు, అప్పుడు ఆగలేదు. అమ్మకి బట్టలు తీయకూడదు. అమ్మ ఏం చేయాలి, నేను ఎప్పుడైతే నువ్వు ఒకసారి కూడా ముంచాలి. వడ్డీ తీస్తే పర్లేదు. ఏది విత్తనం వేస్తుందో చావదు, వెంటనే చావదు, అనుభవించే ఈ భూమిని బతుకినప్పుడు అంత చావద్దు కదా. కొన్ని రోజులకు పడుకున్నారు కదా, దేనికి పడుకున్నారు, వడ్డీ తీరుతున్నారు. చక్రవడ్డీ మధువడ్డీ చక్రవడ్డీ మధువడ్డీ ఇవన్నీ చేసి కలిసి తినేసిన తర్వాత చచ్చిపోతే బాగుంది. పడి పడి మానవలసి పొందినప్పుడే పర్వతం దేవుడు తీసుకుని నీకు నేనే ప్రభుకి నేను ఎలా సాయం చేశాను, ప్రభు నాకు చేయను, వేరప్పుడు నాకేం చేశాను. అది అందరికీ తెలియదు. ఆ చేయని వాడు నాకు చెయ్యాలని అనుకోరు. అందుకండి నీ అడగ చూడకూడదు. చేయని వాడు నేను చేయకపోతే వేరే మనిషి నీ కోసం కనబడలేదు. ఇప్పుడు కూడా కొందరికి అర్థం అవ్వలేదు. ఎవరికి ఏం చేయరు, ఏ సేవ చేయరు. సమాజ సేవ ఉంటుంది, వ్యక్తి సేవ, సొంత సేవ. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కంపు అంట, మరి ఆయన బాత్రూమ్కి వెళ్ళినాడు చూడాలి. ఎప్పుడు కనిపిస్తాను చెప్పాలండి. చాలా కథగా ఉందని చెప్పడానికి దేవుడి నీ భర్త వచ్చిన కూర్చుని వాళ్ళు నీ మీదకి కక్కారనుకో, హల్లెలూయా, దేవుడు సోదరు చెప్పు అనేది చెప్తే బాగుంటది. మొహం ఇలా ముడిచేస్తాడు. మొన్నే బండిలో జరిగింది కదా. బండిలో వస్తే కదా బండిలో కేంద్ర వచ్చిన పడకలతో ఎక్కువ కక్కరప్పుడు కవర్లు పట్టుకుని వెనకాల కూర్చొని కష్టం పడుతుంది. ఇక్కడే బాధ చేయాల నువ్వు, అత ఇంకెక్కడ చేయాలి, నోట్లో చేయాలి. నేను ముందుకుంటే నేను అలసి మౌనంగా కూర్చున్నాను. వీడు వెనకలు ఉన్నవాడు నాలంటూ లేడు, పోసాను నా సీట్ కనుక. మీరైతే రాత్రి వచ్చారు, మొత్తం కక్కారు, బండి మొత్తం ఎక్కిసాడు.
తల్లి లేచి నేనేం చేసేది ఫుల్ కడిగావు. ఎవరికి ఏం చెప్పలేదు. నేను తీసుకొనేసి మీరు అయితే వంటిలో కూర్చోదు వాడు ఇలాగైతారా వాడు చంపేస్తాడు. మళ్ళీ ఆ కొడుకు చేత ప్రాబ్లం లేదు. నూనె లేకుండా ఆ వ్యక్తికి ఫ్రై రేపేస్తారు. మాటలతో ఫ్రై చేసి అందుకే బండి నీకు తెలిసిన విషయం నేను ఎందుకు తెలిపాను, నీ స్వభావం మారాలి. మా ఇంటికి వచ్చిన వాడు పిల్లల ప్లేట్ నేనే కడిగాను, తినేసిన వాడు తిన్న ప్లేట్ నేనే చేసాను. మీరైతే వచ్చాడు తినేసి వెళ్ళిపోయాడు. మోసం. అందుకే ఆ ఇంటికి ఏ భాష చచ్చిపోతే ఏం చెప్తుంది, పాటలు చెప్తావా అంతే. బ్రతికినప్పుడు నీ పాటలు అది తెలియకుండా పాటలు కలిపి కూర్చున్నారు. అమ్మో దేవునికి స్తోత్రం. భాషలో ఇదే విశ్వాసి అంటే ఒకరికొకరు పరిచయం చేయడం అది తప్పు కాదు. వాళ్ళు నీలో ఉన్న దేవుడు కూడా శిష్యులు పాలన ఏం చేసేది, శిష్యులు పాలన ఏం చేసేది. అందుకని ఏసైకి నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద గురువులు కాదు, గురువులు ఆడ గురువులు అంటే గురువు కాదు, మా కాదు. అందరూ ఏం చేయాలి, చేశారు. శిష్యులు అందరూ గురు కాలేజ్ చేయాలి. మాదిరి ఇచ్చారు. దేవుడు ఏం చేయాలి, మాదిరి ఇచ్చారు. మనం అందరూ ఫాలో మీ మనం ఏం చేయాలి, చేస్తావా మనసులో క్రియలు ఉన్నాయి. నా భార్య సూపర్. ఆయన కాలేజీకి పడినప్పుడు 6 నెలల వరకు మొత్తం ఆడ తీసుకుని నేను ఆయన ఎలా కాపుతుందో భార్య చెప్తుంది. మీరైతే యోగు భార్య నీ జోబు కాదు, యోగు భార్య అయితే కొంచెం మనం చచ్చిపోవాలి అని చెప్పి చెల్లిపోరు. మీరైతే నన్ను ఎన్నిసార్లు చంపిస్తుంది, ఒక్కసారి చెప్పి చచ్చిపోని చెప్పి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ప్రతి క్షణం ఏమవుతున్నావు చంపుతేనే నీ వల్ల నా భార్య ఏం చెప్పలేదండి. దేవుని సంవత్సరం వాడు ఏం చేశారు, నన్ను తొడకం మనము తర్వాత ఆశీర్వాదం అన్ని ఆడు మోసుకొని వెళ్తుంది. దేవుని అదన్నీ బకెట్లే అవుతున్నారు. బకెట్లు ఇంకే తీసుకొని వెళ్ళి కడిసి తిరిగి మళ్ళీ వచ్చారు. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ నా భార్యకి ఆపరేషన్ అయిన సమయంలో ఎవరు కూడా ముట్టడానికి వెళ్ళేది నేనే చేశాను. దేవునికి స్తోత్రం కలిగి ప్రేమ మనకు ఒక దాస స్వభావం వస్తే మనం ఏం చేస్తున్నారు, దాసును పని చేయడానికి అన్ని రెడీ అవుతాను. నీకు తీర్పు 2 గారి, ఒకటి పిల్లలుగా ఉంది కాబట్టి నీకేముంది 2 దేనికి స్తోత్రం. నేను యేసుక్రీస్తులో ఉన్నవాడికి ఏం లేదు, తీర్పు ఉంది. నీ చేయన పనికి తీర్పుండి. అందుకని సిద్ధపడండి. యేసు మన పాపమైన కడపత్రి ఏం చేశారు, తులసి రక్తం అది మీదకి పడి, యేసు రక్తం దాని మీద పడినప్పుడు కడపత్రి ఏమైంది, కనబడలేదు. స్తోత్రం కలిగింది. ఎప్పుడప్పుడు ఒకటి పట్టుకొని వస్తుంది. ఎవరు ఒంటరిగా కూర్చున్నప్పుడు గదిగారు చేసిన పాపం అన్ని నీ మనసులకి తీసుకొని దీన్ని ఏం చేస్తుంది, నేనేం చేస్తుంది, మనసుకి కదలింపు చేసినప్పుడు నీ వెంటనే చెప్పు, ఆ పాపం పైన యేసు రక్తం రాయడా అని చెప్పు. గదిగాలని చేయని పాపం అన్ని ఒప్పు అన్ని తీసుకొని నీ మనసు నచ్చిన కూడా సాతాను బయటికి తీసుకొని వచ్చినప్పుడు నీ చెప్పండి, ఆ స్తోత్రం, ఆ పాపం అన్ని యేసు రక్తం చదవడానికి భయపడకుండా
నీ మొబైల్ ఎరగట్టిస్తున్నారు, అలాగే ఏమవుతుంది? రీఫ్రెష్ అయిపోతుంది. ఓ గ్లోరీ, హల్లెలూయా. అందరం లేచి నిలబడి ఒక పాట పాడతాం, సమయంలో కానుకలు వేసుకుంటాం. ప్రియా యేసు రాజును నే చూచిన